భారతదేశానికి అతను బ్రహ్మాస్త్రం. శత్రుసేనల పాలిట అతనే వజ్రాయుధం. దేశం గర్వించదగ్గ యోధుడు. జీవితమంతా మాతృదేశ రక్షణలోనే తరించిన దేశభక్తుడు. వ్యూహ రచనలో చాణక్యుడు. పరుగులో పాదరసం బిపిన్ రావత్. ఇప్పుడు 130 కోట్ల హృదయాల్లో మారుమోగుతున్న పేరిది. జనం గుండెల్లో శాశ్వతంగా సెటిల్ అయిపోయిన గర్వం ఇది. అందుకే యావత్ భారతం ఆ యోధుడికి వందనం అంటోంది. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. జీవితంలో 3 అంతుల కాలం దేశ రక్షణకే అంకితం అయ్యారు. శత్రు దేశాల వ్యూహాలను తిప్పికొడుతూ జన్మభూమిని కాపాడారు. పొరుగు దేశాలు పాక్, చైనాలకు చుక్కలు చూపించి భారత్ సత్తా ఏంటో చాటి చెప్పారు. రణతంత్రపు టెత్తుల్లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన యోధుడాయన. చివరి శ్వాస వరకు దేశం గురించే ఆలోచించిన నిష్కలంక దేశభక్తుడు. అందుకే ఆ అమరవీరుడికి కోట్లాది మంది భారతీయులు వందనాలు పలుకుతున్నారు. తమ గుండెల్లో చిరస్థాయిగా ఉండమని చోటిచ్చారు. బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ 63 ఏళ్ల క్రితం పుట్టిన ఓ నిప్పు కణం. స్వతంత్ర భారత సైనిక దళాలను చెయ్యి పట్టి ముందుకు నడిపించిన సైనిక దిగ్గజం. త్రివిధ దళాలను తన కనుసన్నల్లో పర్యవేక్షిస్తూ శత్రు దేశాల గుండెల్లో భయాన్ని చిరస్థాయిగా ఉండమని ఆదేశించిన యోధుడు. నేటి ఉత్తరాఖండ్లోని పౌరీ గర్హాయ్ జిల్లాలో పుట్టారు రావత్. డెహ్రాడూన్లోని కేంబ్రియన్ హాల్ స్కూల్, షిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్లో పాఠశాల చదువు చదివారు. బిపిన్ రావత్ బళ్ళో చదువుతున్న సమయంలో నాన్న లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా పనిచేస్తున్నారు. పులి కడుపున పులే పుడుతుంది, యోధుడి కడుపున యోధుడై పుడతాడు. లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగిన క్రమం బిపిన్కు ఓ దారి చూపించింది. నేను కూడా అచ్చం నాన్నలాగే సైనికుణ్ణి అయిపోతాను అనుకున్నారు బిపిన్ రావత్. స్కూల్ ఎడ్యుకేషన్ ముగిసిన వెంటనే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిపోయారు బిపిన్. తన దేశానికి తానే సర్వ సైన్యాధ్యక్షుడి స్థాయికి ఎదుగుతానని చిన్ని బిపిన్కు ఊహ కూడా అంది ఉండదు. కానీ సైన్యంలో చేరాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో అది మొదటి అడుగని మాత్రం తెలుసు. ఆ తర్వాత డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. నాన్నలా నేను దేశాన్ని రక్షించాలి అనుకుంటూనే మిలిటరీ అకాడమీలో అత్యంత క్రమశిక్షణతో ఎదిగారు. అక్కడే స్వార్డ్ ఆఫ్ ఆనర్ను అందుకుని లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేశారు. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో పై చదువులు చదివారు. అమెరికాలో కాన్సాస్లో ఆర్మీ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత చదువులు పూర్తి చేశారు బిపిన్ రావత్. డిఫెన్స్ స్టడీస్లో ఎంఫిల్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్, కంప్యూటర్ స్టడీస్లో డిప్లొమా కోర్సులు పూర్తి చేశారు. 2011లో 53 ఏళ్ల వయసులో మీరట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. జీవితమంతా ఏదో ఒకటి నేర్చుకుంటూనే గడిపారాయన. దానికి సమాంతరంగా అనుక్షణం మాతృదేశం గురించే ఆలోచిస్తూ అడుగులు వేశారు. ఒక పక్క విజ్ఞానం, మరో పక్క ఉద్వేగంతో నిండిన యుద్ధ జ్ఞానంతో ముందుకు సాగడం. అందుకే ఆయన సవ్యసాచి అయ్యారు. జీవితంలో ఏం సాధించాలని అనుక్షణం తప్పిస్తూ వచ్చారో ఆ ఉద్యోగంలో అడుగుపెట్టే సమయం వచ్చింది. 1958 డిసెంబర్ 16న 11 గూర్ఖా రైఫిల్స్కు చెందిన 5th బెటాలియన్లో రావత్ చేరారు. ఆ రోజుని రావత్ ఎప్పుడూ మర్చిపోలేదు. తన జీవితకాలపు కల నెరవేరిన రోజది. అందుకే ఆ రోజు బిపిన్ జీవిత చరిత్రలోని అత్యంత ప్రత్యేకమైన రోజు. ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం, వ్యూహాలు రచించడంలో బిపిన్ రావత్ దిట్ట. 10 ఏళ్ల పాటు కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్లలో తనదైన సత్తా చాటి ప్రత్యేకత చాటుకున్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాద శక్తుల విధ్వంసాలు, ఎత్తుగడలను చిత్తు చేసే వ్యూహాలతో ముందు కొరకడంలో బిపిన్ రావత్కు సాటి రాగలవారు ఎవ్వరూ లేరంటారు రక్షణ రంగ నిపుణులు. అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్లో మేజర్గా పనిచేశారు. ఇక అక్కడి నుంచి అడుగడుగున విజయాలే, అడుగడుగున అద్భుత పోరాటాలే, ఎన్నో ఎత్తుగడలు, శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు, శత్రు దేశాలకు కొరుకుడు పడని ప్రణాళికలు, సొంత సైన్యంలో కింది స్థాయి సైనికుడి వరకు అందరినీ ఉత్తేజితులను చేసే నాయకత్వ లక్షణాలు. వీటన్నింటినీ నిరాడంబరంగా మోస్తూనే ఎన్నో కీలక పదవులు నిజాయితీగా, బాధ్యతగా, విజయవంతంగా నిర్వర్తించారు బిపిన్ రావత్. ఓ మేజర్ ఆపరేషన్ ఉందంటే బిపిన్ అయితే నిమిషాల్లో గెలిచేస్తారు అన్న ముద్ర ఉండేది.
అంత ప్రత్యేకత ఉంది కాబట్టే ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు కాంగోలో ఓ స్పెషల్ మిషన్పై వెళ్లిన బిపిన్ తనకప్పగించిన పనిని చాలా కూల్గా పూర్తి చేసి చిరునవ్వును తనతో పాటు తీసుకొచ్చారు. 1987లో భారత్ చైనా సరిహద్దుల్లో సంఘర్షణ నెలకొన్నప్పుడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చుక్కలు చూపించి భారత్ మీసం మెలేసేలా చేసొచ్చారు. వస్తూ విజయ గర్వాన్ని ఓ ఆభరణంలా తగిలించుకుని చాలా సింపుల్గా వచ్చారు. 2016 డిసెంబర్లో భారత 27వ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా బిపిన్ రావత్ను నియమించింది ప్రభుత్వం. ఇద్దరు సీనియర్లు ప్రవీణ్ బక్షి, పిఎం హారిజ్ను తోసిరాజని బిపిన్ రావత్ వైపు మొగ్గు చూపింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఎంపిక తప్పు కాదని బిపిన్ రావత్ ఆ తర్వాతి కాలంలో చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు. నిజానికి రావత్ను ఈ పదవికి ఎంపిక చేయడానికి చాలా ముందుగానే రావత్ ఓ మేజర్ ఆపరేషన్లో తన సత్తా చాటుకున్నారు. అది భారత్కు అతిపెద్ద విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆ విజయమే భారత ప్రభుత్వాన్ని రావత్ వైపు చూసేలా చేసింది. 2016 సెప్టెంబర్లో, అంటే రావత్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎంపిక కావడానికి 2 నెలల ముందు బిపిన్ రావత్ భారత్ గర్వపడే ఓ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించారు. 2016 సెప్టెంబర్ 18న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు యూరీ సెక్టార్లో భారత సైన్యాన్ని టార్గెట్ చేసుకుని మారణకాండకు పాల్పడ్డారు. 19 మంది భారత సైనికులు ఈ హింసాకాండలో అమరులయ్యారు. ఉగ్రవాదులను దగ్గరుండి భారత సరిహద్దుల్లోకి పంపించి విధ్వంసకాండకు స్కెచ్ గీసిన పాక్ ఆర్మీకి ఆ దేశాధినేతలకు గుణపాఠం చెప్పి ఇంతకింత ప్రతీకారం తీర్చుకుని తీరాల్సిందేనని భారత ప్రభుత్వం నిశ్చయించుకుంది. ప్రభుత్వానికి ఈ ఆలోచన రాగానే అప్పటికే పాకిస్తాన్పై నిప్పులు చెరుగుతున్న బిపిన్ రావత్ ఓ మేజర్ ఆపరేషన్ను మనసులోనే అనుకున్నారు. దెబ్బ కొడితే పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాలి. అసలు దెబ్బ కొడుతున్న సంగతి పాకిస్తాన్ ఆర్మీకే కాదు, భారత్లోనూ ఎవ్వరికీ తెలియకూడదు. అంత పకడ్బందీగా రహస్యంగా బిపిన్ రావత్ వ్యూహరచన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులకు నెలవుగా మారిన శిబిరాలపై మెరుపు దాడి చేయాలి అన్నదే ఆ వ్యూహం. అందుకోసం ఎంపిక చేసిన మెరికల్ లాంటి సైనికులను ఏరికోరి ఆపరేషన్కు పంపారు. 2016 సెప్టెంబర్ 29న భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మెరుపు దాడి చేసింది. ఊహించని ఈ పరిణామంతో ఉగ్రవాదులతో పాటు పాక్ సైన్యం బిత్తరపోయింది. భారత సైనికుల వీరోచిత దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులతో పాటు కొందరు పాకిస్తాన్ సైనికులు కూడా మృతి చెందారు. ఈ మొత్తం ఆపరేషన్ను ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉండి అనుక్షణం పర్యవేక్షించింది బిపిన్ రావతే. బిపిన్ రచించిన యుద్ధ వ్యూహంతో సాధించిన ఈ విజయం భారత ప్రతిష్టను అమాంతం పెంచేసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సర్జికల్ స్ట్రైక్స్ను సమర్థించాయి. అందరూ కూడా పాకిస్తాన్కు జరగాల్సిందే జరిగింది అని హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పరువు అంతర్జాతీయ సమాజంలో కొట్టుకుపోయింది. ఆ ఉక్రోషంలోనే పాకిస్తాన్ అసలు మెరుపు దాడి జరగనే లేదని అంది. కానీ తేలుకొట్టిన దొంగల ఆ నొప్పిని ఇప్పటివరకు భరిస్తూనే ఉంది. ఈ విజయం బిపిన్ రావత్ తన మాతృదేశానికి అందించిన కానుక. ఈ దాడితోనే పాక్ ఆర్మీకి బిపిన్ రావత్ పేరు వినపడితే చాలు లాగోలు తడిపేసుకుంటోంది. వెన్నులో చలి అమాంతం పుట్టుకొస్తుంది. ఈ భయంతోనే మేజర్ అభినందన్ వర్ధమాన్ను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ ఆర్మీ ఆయన్ను హతమార్చాలని ముందుగా అనుకుంది. అయితే అదే జరిగితే పాకిస్తాన్పై మెరుపు దాడులు తప్పవని భారత ఆర్మీ హెచ్చరించడంతోనే పాక్ ఆర్మీ చీఫ్తో పాటు మంత్రులు కూడా వణికారు. వారికి ముచ్చెమటలు పట్టాయని పాక్ పార్లమెంటు సాక్షిగా విపక్ష ఎంపీలే చెప్పారు. అది బిపిన్ దెబ్బ అంటే. బిపిన్ రావత్ ఉంటే చాలు భారత్ను శత్రుదేశాలు ఏమీ చేయలేవని, గుండెలపై చెయ్యేసుకుని నిద్రపోవచ్చు అంటారు రక్షణ రంగ నిపుణులు. చాలా దేశాలకు కొరకరాని కొయ్యగా ఉండే చైనా ఆర్మీని కూడా బిపిన్ రావత్ వదల్లేదు. కొన్నేళ్లుగా భారత్ చైనా సరిహద్దుల్లో డ్రాగన్ ఆర్మీ ఎక్స్ట్రా వేషాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. మరి చైనాని ఎలా కొట్టాలి? ఎలాగా అంటే బిపిన్ రావత్ మెదడుతో కొట్టాలి. బిపిన్ రావత్ చేసింది కూడా అదే. భారత్ను రెచ్చగొట్టేందుకు సరిహద్దుల్లో చైనా ఆర్మీ కావాలని గొడవలు పెట్టుకుంది.
భారత సైనికులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంది కూడా. దీనికి ధీటుగా బదులిచ్చిన బిపిన్ రావత్ చైనా ఆర్మీని చావు దెబ్బతీసి జింగ్పింగ్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు. ఆ వెంటనే చైనా కోలుకునే లోపే కీలకమైన ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలోని కీలక శిఖర ప్రాంతాలన్నింటినీ భారత ఆర్మీ స్వాధీనంలోకి తెచ్చుకుని సైన్యాన్ని మోహరించింది. నిజానికి ఆ శిఖర ప్రాంతాలు స్వాధీనం చేసుకోవాలి అన్నది చైనా ప్లాన్. దాన్ని ముందుగానే పసిగట్టిన బిపిన్ రావత్ తనకే సాధ్యమైన వ్యూహరచనతో డ్రాగన్ కంట్రీకి చుక్కలు చూపించారు. చైనా దూకుడుకు పూర్తిగా కళ్ళెం వేయటమే కాకుండా అన్యాయంగా ముందుకొస్తే భారత్ చూస్తూ ఊరుకోబోదన్న వార్నింగ్ను చైనాకు అందించారు బిపిన్ రావత్. బిపిన్ హయాంలో భారత్లో తాను అనుకున్న ఆపరేషన్లు పూర్తి చేయలేకపోయిన చైనా పాలకులు అసహనానికి లోనై యుద్ధం వస్తే భారత్కే నష్టం, 1962ని మర్చిపోయారా అని వ్యాఖ్యానాలు చేశారు. దానికి మన పాలకులు కూడా ధీటుగానే బదులిచ్చారు. ఇప్పుడున్నది 1962 నాటి భారత్ కాదు, ఇది 2020 నాటి భారత్. చైనా పొరపాటున భారత జోలికి వస్తే దాన్ని తన్ని తరిమేగల సత్తా మా వద్ద ఉందని మన పాలకులు కౌంటర్ ఇవ్వడంతో చైనా పళ్ళు పటపట కొరకడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ప్రభుత్వం ఇంత ధైర్యంగా కౌంటర్ ఇవ్వడానికి కారణం మన చేతుల్లో బిపిన్ రావత్ అనే బ్రహ్మాయుధం ఉంది. దాన్ని నిలువరించగల అస్త్రం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అందుకే ఆయన మన దేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది యోధుల్లో కూడా ముఖ్యుడు. వచ్చే నెలలో రిటైర్ కావాల్సి ఉన్న తరుణంలో బిపిన్ రావత్ ఘోర ప్రమాదంలో అమరలోకాలకు తరలిపోవడం విషాదకరం. ఇది నిజంగానే భారత్కు సంబంధించి చాలా దురదృష్టకర పరిణామం. కోట్లాది మంది భారతీయులను కంటతడి పెట్టించిన విషాదం. దేశం మీసం మెలేసేలా చేసిన బిపిన్ రావత్కు 130 కోట్ల మంది భారతీయులు యోధుడా వందనాలు అని వినయంగా నివాళులర్పిస్తున్నారు. తమ గుండెల్లో భరతమాత ముద్దుబిడ్డకు స్థిర నివాసం ఏర్పాటు చేశారు. యుద్ధ భూమిని కేరాఫ్ అడ్రస్గా చేసుకున్నాడు. శత్రు దేశాలను అళ్లంత దూరంలో నిలబెట్టాడు. సరిహద్దుల్లో పొరుగు దేశాల తోకలు కత్తిరించి భారత్ జోలికి వస్తే మర్యాదగా ఉండదని మర్యాదగా హెచ్చరించారు. డ్రాగన్ కంట్రీకి భయం నేర్పాడు. బిపిన్ రావత్ వంటి యోధుని కోల్పోవడం భారత్కు తీరని లోటే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. భారత సైన్యాన్ని అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దిన రావత్ శత్రు సేనల ఆటలు కట్టించే వ్యూహాలతో అదరగొట్టాడని వారంటున్నారు. యుద్ధ వ్యూహాలు రచించడంలోనూ అంతు చిక్కని ప్రణాళికలతో మెరుపు దాడులు చేయించడంలోనూ రావత్కు రావతే సాటి అంటున్నారు వారు. బిపిన్ రావత్ కారణంగానే కొన్నేళ్లుగా చైనా తోక జాడించడానికి కూడా తడబడుతోందని, పాకిస్తాన్ అయితే భారత్ వైపు చూడాలంటేనే భయపడుతోందని నిపుణులు చెబుతున్నారు. బిపిన్ రావత్ అణువణువున సైనికుడే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. రావత్ పుట్టిన ఊరిలో ప్రతి ఇంటి నుంచి కనీసం 3-4 ఆర్మీలో చేరేవారట. జనరల్ బిపిన్ రావత్ గారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఆయన కణంలో ఆయన ఒక సోల్జర్. జనరల్ బిపిన్ రావత్ గారు ఆయన పుట్టడమే ఒక సోల్జర్గా పుట్టాడు. ఎందుకు అంటే గఢ్వాల్ ప్రాంతములో నుంచి పుట్టారు. వారి తల్లిదండ్రులు ఇద్దరు గఢ్వాల్ వారే. గఢ్వాల్లో ప్రతి ఇంటికి ఒక 4 సైనికులు ఉంటారంట. ఆ ప్రాంతము మొత్తం వాళ్ళ సైనికుల ప్రాంతం అన్నమాట అది. వారి ఫాదరు లక్ష్మణ్ సింగ్ రావత్ గారు ఆయన ఆర్మీలో హయ్యెస్ట్ ర్యాంక్ లెఫ్టినెంట్ జనరల్. అంటే ఆర్మీ చీఫ్ జనరల్ అయితే దానికంటే ఒక స్టెప్ కింద దాన్ని లెఫ్టినెంట్ జనరల్ అంటారు. లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ వరకు వెళ్ళారంట లక్ష్మణ్ సింగ్ రావత్ గారు. వారి సుపుత్రులు వీరు జనరల్ బిపిన్ రావత్ గారు. కాబట్టి వారి కణకలంలో వారి రక్తంలో కూడా మొత్తం ఆయన సోల్జర్ అన్నమాట. రావత్ లేని లోటును ఎవరూ పోడ్చలేరంటున్నారు నిపుణులు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి సైన్యానికి తిరుగులేనిదని వారంటున్నారు. జీవితంలో 3 అంతులకు పైగా సైన్యంలోనే ఉన్న రావత్ ప్రతి శ్వాసలోనూ దేశం గురించే ఆలోచించేవారని వారు కొనియాడుతున్నారు. కానీ ఆయన లేని లోటు భారత జాతీయ భద్రతకి, నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్కి ఒక పెద్ద విఘాతం అని చెప్పొచ్చు. ఆ లోటు కూడా పోడ్చలేనిది. కానీ ఆయన యొక్క విజయాలు రాబోతున్న తరానికి, ఇప్పుడు సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళకి ఒక మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న మాటలో ఎటువంటి సందేహం లేదు. పౌడీ గఢ్వాల్ ఉత్తరాఖండ్లో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ నాన్నగారు కూడా లక్ష్మణ్ సింగ్ గారు కూడా సైన్యంలోనే ఒక పెద్ద స్థాయి అధికారిగా ఉన్నారు. సో ఇది ఒక 3వ తరం అని చెప్పొచ్చు. ఈ 3 తరాల నుంచి వాళ్ళు దేశ సేవలో ముఖ్యంగా
బిపిన్ రావత్ గారు 43 సంవత్సరాల పాటు ఆయన జీవితాన్ని 63 ఏళ్లలో 43 ఏళ్ళు అంటే ఒక్క 20 సంవత్సరాలు మాత్రమే ఆయన నేషనల్ డిఫెన్స్ కాలేజీలో కానీ ఇండియన్ మిలిటరీ అకాడమీలో కానీ తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ ఇప్పుడు వెల్లింగ్టన్లో నిన్న జరిగిన సంఘటనలో కానీ ఆ 3 కాలేజీలో ఆయన చదువుకున్నారు. అమెరికాలో కూడా ఆర్మీ కాలేజెస్లో చదివారు. ఆర్మీలో చేరడం వేరు, చాలా మంది చేరుతారు. ఆర్మీలో చేరాక రకరకాల కోర్సులు పూర్తి చేస్తారు. రావత్ ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రతి కోర్సులోనూ టాపరే. ఎక్కడైనా తన ముద్ర పడాల్సిందే అన్నట్లు ఆయన సత్తా చాటిన తీరు మాత్రం అనితర సాధ్యం అంటున్నారు నిపుణులు. దేశానికి ఇంతవరకు 30 మంది ఆర్మీ చీఫ్లుంటే అందులో 2 స్వర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. అందులో బిపిన్ ఒకరు కావడం విశేషం. సైన్యంలో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యపడే విజయాలను అలవోకగా సాధించేశారు బిపిన్ రావత్. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బిపిన్ తన ముద్ర వేశారు. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఆపరేషన్లో బిపిన్ కీలక పాత్ర పోషించారు. అది కూడా అద్భుత విజయాలతో తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకున్న యోధుడు బిపిన్. బిపిన్ రావత్ సర్వ సైన్యాధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత సైనిక వ్యూహాలను వినూత్నంగా కదం తొక్కించారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తనదైన రీతిలో ప్రణాళికలు రూపొందించి ఖచ్చితంగా అమలు చేశారు. కొత్త ఉత్సాహాన్నిచ్చి ఉరకలు వేయించారు. 2017లో వీరు ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆర్మీ చీఫ్ అయిన తర్వాత కూడా మన దేశము ఏ ప్రకారంగా మన సైన్యాన్ని మోడర్నైజ్ చేయాలి, దాని గురించి వీరు విశేషమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చి ప్రభుత్వంతో డిస్కషన్ చేసి వీరు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అనేది ఒక చాలా గొప్పమైనటువంటి కాన్సెప్ట్, టాక్టికల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే సైన్యం ఏదైతే ముందరికి వెళ్ళాలో, యుద్ధం చేయాలో అంటే సైన్యాలు చాలా హెవీ అయిపోతున్నాయి. మా దగ్గర ఇప్పుడు కంబాట్ టీమ్స్, కంబాట్ గ్రూప్స్, కంబాట్ కమాండ్స్ అని ఉంటాయి. రాను రాను అవి చాలా హెవీగా అయిపోతున్నాయి. దీనివల్ల మన మొబిలిటీ తగ్గిపోతుంది. దీనివల్ల మన స్పీడ్ ఆఫ్ యాక్షన్, ర్యాపిడ్ యాక్షన్ మనది కావట్లేదు అని చెప్పేసి వీరు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ ప్రకారంగా మన ఆర్మీస్ మొబిలిటీ, మన ఎజిలిటీని వీళ్ళు పెంచడంలో ఈయన చాలా ముఖ్యమైన పాత్ర ఉందన్నమాట. అన్ని విధాలుగా దేశాన్ని కాపాడుకోవడం ఎలాగో బిపిన్ రావత్ అనుక్షణం ఆలోచిస్తూనే ఉండేవారని అంటారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తూ దేశానికి రక్షణ కల్పించడంలో బిపిన్ కీలక పాత్ర పోషించారని రక్షణ రంగ నిపుణులు కొనియాడుతున్నారు. 1. అంతర్జాలంలో మనం భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, సైబర్ సెక్యూరిటీ, సైబర్ కమాండ్ ద్వారా. 2. మ్యారిటైమ్ సెక్యూరిటీ, హిందూ మహాసముద్రాన్ని 3వ అతిపెద్ద మహాసముద్రం భారతదేశం పేరు మీద ఉన్నది. దాన్ని కాపాడుకోకపోతే చైనా వాళ్ళు ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ ద్వారా లోపలికి వచ్చే అవకాశం ఉంది. మన వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. లదాఖ్ ఇష్యూ, అరుణాచల్ ప్రదేశ్లో డిస్టర్బెన్సెస్, నార్త్ ఈస్ట్ ఇన్ జనరల్ 7 సిస్టర్ స్టేట్స్లో ఉన్న నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీని ఏ విధంగా ఒక దారిలోకి తీసుకురావటం. గాల్వన్ లోయలో చైనా భారత సైన్యంపై అక్రమంగా దాడికి తెగబడితే డ్రాగన్ కంట్రీకి గుణపాఠం చెప్పింది రావత్తే అంటున్నారు కల్నల్ రమేష్. చైనా ఏదైతే వారు ఒక ఎక్సర్సైజ్ అని పేరు పెట్టి వాళ్ళు మన గాల్వాన్ వాలీలోకి వచ్చి మన సోల్జర్స్ తోటి వాళ్ళు కొట్లాడి, అఫ్కోర్స్ మన సోల్జర్స్ చాలా వీరోచితంగా వారిని పోరాడి వాళ్ళని వెనక పంపారు. అటువంటి చైనాని మన స్ట్రాటజిక్ ప్లానింగ్ చాలా మంచిగా చేసి మన ట్రూప్స్ని అక్కడ పొందుపరిచి మన ఫార్వర్డ్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసి మన లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేసి చైనాకి వెనకకి తిప్పడానికి చాలా ముఖ్యమైన పాత్ర మన బిపిన్ రావత్ గారు పోషించారన్నమాట. దేశం కోసం తానే ఓ ఆయుధంగా మారారు. జీవితాంతం మాతృభూమికి ఓ అస్త్రంగా పనిచేశారు. శత్రు దేశాలకు అడుగడుగునా చెక్ పెట్టారు. తుది శ్వాస వరకు దేశ రక్షణకు సంబంధించిన ఆలోచనలతోనే గడిపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బిపిన్ రావత్ పుట్టుకతోనే ఓ యోధుడు. అందుకే ఆయన ఓ యోధుడిలాగానే తలెత్తుకుని తరలిపోయారు. బిపిన్ రావత్ నిష్క్రమించి ఉండొచ్చు, కానీ అప్పటికే సైన్యానికి దిశానిర్దేశం చేసేశారు. డ్రాగన్ కంట్రీకి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో చక్కగా తర్పీదిచ్చారు. ఒక్క మెరుపు దాడితో పాకిస్తాన్ అనువనువున వణికిపోయేలా చేసి భారత ఆర్మీకి విజయ గర్వం అలవాటు చేశాడు. యుద్ధ వ్యూహాలకు సంబంధించి సరికొత్త సిలబస్ తయారు చేసి త్రివిధ దళాలకు అందించారు. దేశం కోసం అనుక్షణం అప్రమత్తంగా ఉండే విద్యను బోధించారు. ఆయన లేని లోటును భర్తీ చేయడం కష్టం. ఆయన అడుగుజాడల్లో నడవడమే ఆర్మీ ఆయనకు అందించే అసలైన నివాళి. ఇది వాళ్ళ మ్యాక్స్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.